నువ్వు ఎంత రెస్ట్ తీసుకున్నా ఏదైనా పని చేయాలన్నప్పుడు మాత్రం నీకు టైర్డ్‌గా ఉంటుందా? అలసట ఎక్కువైపోయింది. ఏం చేస్తానులే అనే ఫీలింగ్ వచ్చేస్తుందా? నీకు చేయాలని ఉంది. బట్ ఆ టైర్డ్‌నెస్ ఫీలింగ్ అయితే నీకు పోవట్ల బాగా అలిసిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది కదా! అది అసలు ఎందుకు జరుగుద్దో ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో, అది చెప్పే ముందు నువ్వు ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు కైలాష్. నేను నా లైఫ్‌లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను పెట్టే వీడియోస్ ద్వారా నీ లైఫ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుద్దని గట్టి నమ్మకంతో చెప్తున్నా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సో, డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే నీకు కోపం, బాధ, భయం, నవ్వు ఇవన్నీ ఎట్లా అయితే ఎమోషన్సో నువ్వు అలసిపోవడం కూడా ఒక ఎమోషనే. ఈవెన్ గెట్టింగ్ టైర్డ్ ఈజ్ అన్ ఎమోషన్. నువ్వు ఎప్పుడెప్పుడు అలసటని ఫీల్ అవుతావు అంటే ఏదైనా పెద్ద టాస్క్ చేయాలి, ఏదైనా పెద్ద పని చేయాలి అని అంటే నువ్వు ఆ అలసట ఫీల్ అవుతావు. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ యూ డజంట్ వాంట్ టు డూ దట్ థింగ్. నీ లోపల ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు ఏమంటున్నాడు అంటే వాడికి చేయబుద్ధి కావట్లేదు అనమాట. ఆ పని చేయబుద్ధి కావట్లేదు కాబట్టి నీకు టైర్డ్నెస్ అనే ఎమోషన్ పంపిస్తున్నాడు నీకు బ్రెయిన్లోకి. సో ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే ఏదైనా బిగ్ టాస్క్ చేయాలనుకో, నువ్వు ఇప్పుడు కొంచెం చేసినంత మాత్రం అది కంప్లీట్ కాదు, నీకు రిజల్ట్ వెంటనే రాదన్నప్పుడు వాడు లోపల ఉండేవాడు ఏమంటా అంటే రిజల్ట్ ఇప్పుడే రాని దానికి ఎందుకురా బాబు చేసేది, లైట్ తీసుకోలే, ఏం చేస్తానులే, నీకు రిజల్ట్ రాని దానికి ఇంకెందుకు అంత ఆలోచించి నువ్వు కూర్చుని చేసేది, ఇప్పుడు చేసి కూడా వేస్ట్ కదా, ఎటు వేస్టే కదా, ఇంక లైట్ తీసుకోలే అని. సో ఆ సిగ్నల్ నీకు బ్రెయిన్ తగిలినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నీకు అలిసిపోయారా బాబు అని అనుకుంటూ, ఏంటి ఎంత నిద్రపోయినా, నువ్వు ఎంత రెస్ట్ తీసుకున్నా, ఎంతసేపు నువ్వు నీ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇన్స్టాగ్రామ్ ఎంత స్క్రోల్ చేసినా నీకు ఆ ఫీలింగ్ అట్లాగైతే ఉంటుందన్నమాట. నీ బ్రెయిన్లో ఉండేవాడు ఎందుకు ఆ పని చేయబాక అంటున్నాడో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ సపోజ్ నువ్వు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నావు, అరౌండ్ 15% బాడీ ఫ్యాట్కి నువ్వు వద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు 35% బాడీ ఫ్యాట్ ఉన్నావు, ఒక 15%కి బాడీ ఫ్యాట్కి వద్దాం అనుకుంటున్నావు. సో నువ్వు అప్పుడు ఏం చేయాలి? జిమ్కి వెళ్ళాలి, మంచి డైట్ తినాలి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకోవాలి, ఫుడ్ కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా మెయింటైన్ చేయాలి కదా. సో ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే నువ్వు కొన్ని నెలల తర్వాత నీ గోల్ని రీచ్ అవుతావు. కానీ నువ్వు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి కష్టపడడానికి నీకు చేయబుద్ధి కాదు, బట్ పక్క చేయాల్సిందే అని వెళ్ళబోతుంటే నీకు అలసట ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు కూడా మొన్న మార్నింగ్ సేమ్ అదే అలసట ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం వెళ్తానులే అంటే జిమ్కి అంతా రెడీ అయిపోయి ఉన్నావు, వచ్చి కూర్చుని ఊరికే అట్లా నడుము వాల్చా మంచం మీద, వెళ్ళబుద్ధి కావట్లే, అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఏదో పెద్ద ఇటుకలు మోసి అలిసిపోయినట్టు బాడీ అంతా ఎందుకు అలసిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంది. అయినా లేదు, ఇది నాకు లోపల ఉండేవాడు వద్దురా బాబు, ఇప్పుడు చేసినా వేస్ట్ అయ్యలే, లైట్ తీసుకో, ఒక్కరోజు నువ్వు చేసిన వెంటనే నీకు 15%కి వెళ్ళిపోవు కదా, లైట్ తీసుకో అన్నాడు చెప్తున్నాడు. కొన్ని నెలల తర్వాత కదా నీకు ఆ రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే కదా, నువ్వు పెద్ద చేసి ఏం బెకతావులే అని అనేస్తాడు. సో నువ్వు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, నువ్వు అలిసిపోయావని నీకు ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి నువ్వు ఇదే గుర్తుంచుకోవాలి, నిజంగా నువ్వు అలిసిపోలేదు, నీ బ్రెయిన్లో సమ్ పార్ట్ ఆఫ్ యూ టెల్లింగ్ యూ నాట్ టు డూ దట్ థింగ్. సో అప్పుడు నువ్వు లేదు నేను చేయాల్సిందే, ఐఎమ్ నాట్ గెటింగ్ టైర్డ్, నేను చేయాల్సిందే ఈ పని అని చెప్పి ఆ పని కానీ ఏదైతే అది నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది చేసి నీకు ఎంత అలిసిపోయిన ఫీలింగ్ వస్తున్నా నువ్వు ఆ పని చేసి